హాయ్ అండి. ఈ వీడియోలో వచ్చేసి మూసీ నది పుట్టిన స్థలము, అంటే జన్మస్థలము, అలాగే 100 సంవత్సరాల వయసున్న మామిడి చెట్టు గురించి, అలాగే ఇక్కడ దొరికే వనమూలికల గురించి, అలాగే పక్షుల గురించి, ఇక్కడ ఉన్న శివాలయం గురించి ఈ వీడియోలో చర్చించుకోవటం కోసం చేసిన వీడియో అండి. ఇక లేట్ ఎందుకండి, మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ చూస్తున్నారు కదండీ, ఇక్కడ శివాలయం అండి. ఈ శివాలయం పక్కన ఎదురుగా చిన్న ధ్వజస్తంభం ఉంది, ఆంజనేయ స్వామికి సంబంధించింది. ఈ పక్కనే ఆంజనేయ స్వామి ఉంటారు చూసారా, అక్కడ హనుమంతుడు వాళ్ళు కూడా వచ్చి అక్కడ ఒక్క నిమిషం నిలబడి శివదర్శనం చేసుకుని అలా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ నుంచి ఇక మనం వీడియో మొదలుపెట్టి ఈ వీడియోకి సంబంధించిన విశేషాలని మీకు చెప్పే ప్రయత్నం నేను చేస్తానండి. ఇక్కడ ఈ శివాలయం అండి, నందీశ్వరుడు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ పూజారి గారు లేకపోవటం వల్ల మీకు నేను తాళమేసి ఉండటం వల్ల లోపల శివలింగాన్ని స్పష్టంగా చూపించే ప్రయత్నం చేయలేకపోయాను. బయట నుంచి చూపించే ప్రయత్నం చేస్తున్నాను అండి మీకు. అలాగా ఇక్కడ నుంచి బయట నుంచి చూస్తే శివాలయం అండి. శివాలయం పక్కన కోనేరు ఉంటుంది. ఈ కోనేరు చూశారు కదండి, ఇది కోనేరు. కాకపోతే కొంచెం మెయింటెనెన్స్ లేక వాటర్ కొంచెం ఎల్లో కలర్లో ఉన్నాయి, పసుపు కలర్లో ఉన్నాయి. ఈ కోనేరులో నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ ఫుల్గా నీరు ఉన్నాయి. కోనేటిలో నీరు నిండి, కోనేరు నిండి ఒక పక్క నుంచి బయటకు వస్తున్న విషయం కూడా జరుగుతుందండి ఇక్కడ. ఒక పక్క నుంచి నీళ్లు బయటకు వస్తూనే ఉన్నాయి. అలాంటి అంత పెద్ద కోనేరు ఆ పక్కనే అదండి, చూశారు కదా. ఆ నీరు కోనేటిలోంచి ప్రహరీ గోడ, కోనేటికి కట్టిన ప్రహరీ గోడ నుంచి చిన్న రంధ్రాలలోంచి నీళ్లు బయటకు వస్తున్నాయి. యాక్చువల్గా ఇది ఎంత ఎందుకు చెప్తున్నా అంటే, మూసీ నది ఇక్కడ పుట్టుక జరిగింది. ఆ పుట్టుక స్థలాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను, చూపిస్తాను మీకు. అలాగా కొండ ఏటబాలుగా ఉండటం వల్ల ఇక్కడ నుంచి మొదలుపెట్టి మనం కిందికి వెళ్తున్నామండి. మూసీ నదిని చూపించుకుంటూ అక్కడక్కడ ఏమేమి ఉన్నాయనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇలాగ ఈ కోనేటి చుట్టూ అలాగ వచ్చిన తర్వాత అక్కడ పాడుబడిన చిన్న ఏమంటారు, మన రాజులు రాణులు డ్రెస్సులు చేంజ్ చేసుకునే వస్త్రధారణ కోసం చేసుకునే గృహ సముదాయం ఒకటి అక్కడ ఉందండి. ఆ గృహ సముదాయం పాడుబడిపోయింది. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రకారంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఒక నిమిషం అది మళ్ళీ చెప్తానండి. ఇక్కడ శివాలయం ముందు ఇన్ని రాళ్ళు ఎందుకు పెట్టున్నారో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుందండి. ఇల్లు కట్టుకోవాలి, సొంత ఇల్లు కావాలనుకున్న కోరిక ఉన్న వాళ్ళందరూ శివాలయం ఇక్కడికి వచ్చి ఇక్కడ రాళ్ళ మీద రాళ్ళు పేర్చి పెడితే ఆ కోరిక నెరవేరుతుందనే నమ్మకం చాలా గట్టిగా ఉంది జనాలకండి. సో ఇలాగా కొంచెం ముందుకు వచ్చేసి ఈ కోనేరు పక్కన మీకు ఇందాక చెప్పాను కదండి, వస్త్రధారణ కోసం నిర్మించిన గదులు ఉన్నాయని. ఆ గదులన్నీ పాడుబడిపోయి ఉన్నాయండి. ఇది ఆంజనేయ స్వామి గుడి అండి, ఆంజనేయ స్వామి గుడి. ఇక్కడ ఈ గుడికి కూడా తలుపులు వేసి ఉండటం వల్ల స్పష్టంగా చూపించలేకపోయాను. కాకపోతే కొంచెం దగ్గరగా చూపించే ప్రయత్నం చేశాను. ఆ పక్కన ఇంకో చిన్న గుహలాగా ఉందండి. ఆ గుహలోంచి ఇటువైపు నుంచి చూస్తే అటువైపు శివాలయం కనిపిస్తుంటుందండి. అది చూపించే ప్రయత్నం చేస్తున్నాను మీకు. అలాగా చూసిన తర్వాత అక్కడి నుంచి ఈ గృహ సముదాయాన్ని కూడా మీరు చూసేసిన తర్వాత మనం ఇటు నుంచి అలా ముందుకు వెళ్ళిపోయి ఇక మూసీ నది గురించి, 100 సంవత్సరాల వయసున్న చెట్టు గురించి, మామిడి చెట్టు గురించి మనం చర్చించుకునే విషయం మొదలు పెడతామండి. ఇదండి పాడుపడ్డ, అంటే శిథిలావస్థకు చేరుకున్న వస్త్రధారణ చేసుకునే భవనాల సముదాయము. ఏమీ లేదండి, మొత్తము శిథిలావస్థకు చేరిపోయాయి. ఏమీ లేవు, గోడలు ఒకటే ఉన్నాయి. పైన రూపు కూడా పడిపోయిందండి. సో ఇలా చూసుకుంటూ మనం అలా వెళ్తూ మనం మూసీ నది జన్మస్థలం ఎక్కడ అనుకుంటున్నారు? మూసీ నది మనకు ఎంత అదృష్టం అంటే, మన అనంతగిరి కొండల్లో దగ్గరనే ఇక్కడ మూసీ నది పుట్టింది అని అంటే కనుక నమ్మశక్యం కాకుండా ఉండే విధంగా ఉంటుంది. ఒకసారి మీరు చూస్తే మీకు ఆ విషయం బోధపడుతుందండి. అలాగా ఈ కోనేరు ఇక చూపించడం ఆపేసి మనం అటువైపుగా వెళ్దామండి. అక్కడ ఇంకా కొన్ని చిన్న గుడి ఒకటి ఉందండి. అదండి, వచ్చేసామండి ఇప్పుడు ఇక్కడికి. చూశారు కదా, నేను చెప్పటం కాదండి, ఇక్కడ మీకు వాళ్ళు పెట్టిన బోర్డు కూడా మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సైన్ బోర్డు పెట్టారు ఇక్కడ. మూసీ నది ఇక్కడేనండి, పుట్టుగా జన్మస్థలం ఇదే. ఇక్కడ మొదలైన ఈ మూసీ నది అలాగా అనంతగిరి కొండల నుంచి వచ్చి హైదరాబాదుకు నుంచి మన గండిపేట చెరువు దగ్గర నుంచి అటువైపు నుంచి వచ్చి
బండ్లగూడ, ఇంకా ఏమంటారు అత్తాపూర్ దగ్గర, అటు నుంచి కోడి దాటిన తర్వాత మూసీ నది బ్రిడ్జ్ అది దాన్నేమంటారు దిల్సుఖ్ నగర్ అటువైపు నుంచి అలా వెళ్ళిపోయి అలా వెళ్తూ వెళ్తూ సముద్రంలో కలుస్తుంది. కాకపోతే ఏంటంటే అలాంటి నదిని ఈ నీరు ఇదవ్వటం వల్ల, చెడిపోవటం వల్ల ఆ నీళ్ళు అంటే సిటీలో ఉన్న వ్యర్థాలన్నీ అందులో కలవటం వల్ల మూసీ నది కాస్త ఇదిగా అయిపోయింది. మూసీ నది అంటే భయపడే స్థాయికి చేరుకుందండి. అలాగేనండి ఇంకొకటి చెప్పాను కదండీ మీకు 100 సంవత్సరాల వయసున్న మామిడి చెట్టు అని ఇదేనండి. ఆ మామిడి చెట్టు ఈ చెట్టేనండి. ఈ చెట్టుకు 100 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్తున్నారు. అక్కడ లోకల్‌గా ఉన్నవాళ్ళు, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు. చూస్తున్నారు గదా! పచ్చగా ఎలాగా ఉందో. ఇది జనవరి నెల సమయంలో మీకు చూపించే ప్రయత్నం. ఇంకో కొన్నాళ్ళు ఎండలు పెరిగితే గనక కొంచెం ఇంకా పచ్చికదనము, ఈ పచ్చికగా ఉన్న పచ్చదనం అనేది తగ్గే ఛాన్స్ ఉందండి. చూస్తున్నారుగా అదిగో 100 ఇయర్స్ మ్యాంగో ట్రీ అని చెప్పేసి సైన్ బోర్డ్ పెట్టారు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు. సో, అలా చూసుకుంటూ కిందికి వచ్చిన తర్వాత ఇక మూసీ నది ఇక్కడ నుంచి అలా ప్రవహించి, ప్రవహించి ఆ యెళ్ళే దారిలో ఇంకొక చిన్న గుడి గూడా ఉందండి. అమ్మవారి గుడి. ఇదంతా చుట్టూ ఉన్న అడవి అండి. అలాగా కొంచెం కిందికొచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్న బోర్డ్ గూడా పెట్టారు. సైన్ బోర్డ్ ఇంకోటి. 'త్రిబుల్ ఆర్' సినిమా వాళ్ళు చేసిన షూటింగ్. వాళ్ళు షూటింగ్ చేశారు గదండీ! షూటింగ్ చేసిన ప్రాంతానికి వెళ్ళే దారి ఇటు అని చెప్పేసి సైన్ బోర్డ్ చూపిస్తున్నారు. ఆ యెళ్ళే దారిలోనే ఇక్కడ, అక్కడ మూసీ నది స్థలం నుంచి వస్తున్న నీరు కాస్త ఇక్కడికి వచ్చాక ఎంత పెద్దగయిందో చూసారా నీరు? అది. అలాగా ఆ దారిని క్రాస్ చేసి అక్కడ రాళ్ళల్లోంచి ఫిల్టర్ అయ్యి నీళ్లు మళ్ళీ కిందికి వెళ్ళిపోతూ ఉంటాయండి. ఆ నీరేనండి మనకు హైదరాబాద్ వరకు మూసీ నది అదండి. ఇంత పెద్దగా కాలువలాగా అయింది ఇక్కడ. దీన్ని నది అని అంటే ఇక్కడ కనిపించే నీటిని నది అని అంటే ఎవరు కూడా నమ్మశక్యం కాదండి. కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ ఉన్న చరిత్ర చెప్తున్న నిజమండి ఇది. అలాగా ఆ నీటిని చూసుకుంటూ అలా కిందికి వెళ్ళిపోయి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫిల్టర్ అయిన నీళ్ళు ఇలా కిందికి వస్తూ ఉన్నాయండి. కిందికి వచ్చిన తర్వాత ఇంకొంచెం కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒకటి చెక్కతో చేసిన ఊయల బ్రిడ్జ్ ఒకటి కట్టారండి. అది మీకు దగ్గరగా చూపిస్తే తప్ప మీకు దూరం నుంచి గుర్తుపట్టలేరు అనుకుంటా. ఒకసారి చూడండి, తీక్షణంగా చూడండి అటువైపు. ఇదంతా ఫారెస్ట్ అండి. ఓకే. ఇక్కడ నుంచో చూస్తే తీక్షణంగా చూడాలండి. అంటే జూమ్ వేసి చూడాలన్నమాట. చూస్తే మీకు అక్కడ ఊయల బ్రిడ్జ్ కనపడుతుంది కదండీ! అది షూటింగ్ కోసం వేసిన సెట్ అండి. అది న్యాచురల్‌గా వచ్చిన ఊయల బ్రిడ్జ్ కాదు. వేరే సినిమా కోసం వేసిన సెట్. అది అలాగే ఉంది. అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అలాగా ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక నెక్స్ట్ షూటింగ్‌ల కోసం వచ్చే వాహనాలన్నిటిని అక్కడ ఇప్పుడు ఆపుతారండి అక్కడ. అక్కడే సైన్ బోర్డులు ఉంటాయండి. అక్కడ ఏ సైన్ బోర్డులు అని అంటే అక్కడొచ్చేసి ఇక్కడ ఈ అడవిలో దొరికే వనమూలికలు, ఇక్కడ ఉన్న పక్షులకు సంబంధించిన సైన్ బోర్డులు ఇక్కడ ఉంటాయండి. ఏ పక్షులు ఈ అడవులలో ఉన్నాయి అని. అలాగే ఈ మధ్యలో కొన్ని మన ఏమంటారు వానరాలు చిన్నవేనండి. చిన్న వానరాలు చిన్న పిల్లలన్నమాట వానరాలు. వాళ్ళు చెట్టు ఎక్కుతున్న దృశ్యాన్ని కూడా కొంచెం కనిపించింది, చూపించాను. ఇక్కడ ఇంకా కొన్ని వానరాలు ఆడుకుంటున్నాయి గమనించారా? అలాగా ఇప్పుడండి ఇదండి. ఇది షూటింగ్ వాళ్ళు చేసుకోవడం, షూటింగ్ చేయటం కోసం వచ్చిన వాహనాలన్నీ ఇక్కడనే ఆపేస్తారు. ఇక్కడే పార్కింగ్ చేసుకోవాలండి. వెనక నుంచి చూస్తే అవి సైన్ బోర్డులు చూస్తున్నారు కదండీ! ఇదే అండి. ఇక్కడ దొరికే వనమూలికలకు సంబంధించిన సైన్ బోర్డ్ అండి ఇది. అలాగే వనమూలిక, దాని పేరేంటి, దాని సంస్కృతం పేరేంటి, అదే రకరకాలుగా పేర్లు సంస్కృతంలో ఒక రకంగా, తెలుగులో ఒక రకంగా, వాడుక భాషలో ఒక రకంగా ఉంటాయి కదండీ! అవన్నీ తెలిపే బోర్డులు ఇక్కడ ఉన్నాయి. ఇవేనండి ఆ బోర్డులన్నీ. ఇంకా కొంచెం అటుగా తిరిగితే, పక్కకు లెఫ్ట్ సైడ్‌కి తిరిగితే ఇక్కడ పక్షులు కూడా ఏవేవి ఉన్నాయిదో ఇదండి ఈ బోర్డు.